నమస్కారం. మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జీ తెలుగు మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం. మరి ఈరోజు మనం కూడా మనందరికీ ఇష్టమైన నటి శివపార్వతి గారు వారి ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. మరి మనం కూడా వెళ్ళి ఆవిడ పూజలో పార్టిసిపేట్ చేద్దామా? పదండి. శ్రీలక్ష్మీ శ్రీ మహాలక్ష్మీ క్షీరసాగర కన్యకా ఉత్తిష్ట హరి సంప్రీతే భక్తానాం భాగ్యదాయిని. శ్రీలక్ష్మీ శ్రీ మహాలక్ష్మీ క్షీరసాగర కన్యకా ఉత్తిష్ట హరి సంప్రీతే భక్తానాం భాగ్యదాయిని. ఉత్తిష్టోత్తిష్ట శ్రీలక్ష్మీ. నమస్కారం. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ పూజ మచ్. చేసుకుంటున్నారు. సో ఈసారి కూడా నేను మీతోటి పూజ చేసుకోవడానికి వచ్చేసాను. అవునా? మీ ఇంటి వంట తరపు నుంచి చాలా చాలా సంతోషం. మరి దండం పెట్టేసుకో. తప్పకుండా. వరాలన్నీ ఇచ్చేయమని, హా. ఎప్పుడు చల్లగా చూడమని, సౌభాగ్యాలు ఇవ్వమని ఆ తల్లిని వేడుకో. అన్నీ ఓకే, కాకపోతే ఏదో తక్కువైంది అనిపిస్తుంది. నైవేద్యాలు నైవేద్యాలు తక్కువైంది. అది ఇచ్చేసి ఆ తర్వాత నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్దాం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నుదుటి కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక మెరయ, కాంచనహారము గళములు మెరయగా పీతాంబరలు శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఇప్పుడు ఈ పాట పాడేసావు కదా, తప్పకుండా వచ్చేస్తుంది. చాలా బాగా అలంకరించారు అమ్మవారిని. సో ఇక్కడంతా అయిపోయింది కాబట్టి అమ్మవారికి మనం నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసేసి అమ్మవారికి వచ్చి సమర్పిస్తే పాడిన పాటకి అర్థం ఇంకా బాగుంటుంది. అవును, మరి అప్పుడే మనకి అన్ని వరాలు ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే అమ్మవారే వచ్చి స్థిరంగా మన ఇంట్లో ఉండిపోతుంది. అన్ని సౌభాగ్యాలు ఇచ్చేస్తారు. అంతే. మరి అయితే వెళ్దామంటారా సెట్ కి? వెళ్ళి చక్కగా ప్రిపేర్ చేసేసుకుందాం నైవేద్యాలు. అలాగే. పదండి. ఓకే, చక్కగా పూజ చేసుకుని వరలక్ష్మి అమ్మవారిని చక్కగా కొలుచుకుని చక్కగా మనం సెట్లకు కూడా వచ్చేసాము. మరి చక్కటి నైవేద్యాలు కూడా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా మీరు చేసి పెడతారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు అంటే మనం చాలా సార్లు కలిసి ఇలా మీ ఇంటి వంట ద్వారానే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా. అవును. మళ్ళీ ఈసారి కూడా చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు నాతో చేసుకోవడం ఎలా ఉంది? నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాధురి చేసే యాంకరింగ్ చాలా బాగుంటుంది, హార్ట్ఫుల్ గా ఉంటుంది, హార్ట్ టచింగ్ గా ఉంటుంది. అబ్బా, హార్ట్ టచింగ్. ముఖ్యంగా ఇటువంటి శుభకార్యాల్లో చేయడం అనేది అదృష్టం కదా. అంతే, నిజంగానే అందరికీ కూడా. సో నాకు కూడా అదృష్టం వరించింది. సో మీలాంటి పెద్ద ముత్తైదుతో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు తెలియని అలాగే మీకు తెలియని చాలా విషయాలు ఈ రోజు మనం ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి బోల్డ్ అనే విషయాలు కూడా చక్కగా మన శివపార్వతి అమ్మని అడిగి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాము. ఓకే, మరి అయితే నైవేద్యం స్టార్ట్ చేసేద్దాము. మరి ముందుగా ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఈ నైవేద్యం సాధారణంగా ఇది అందరికీ తెలిసిందే. మనకి భారతదేశంలో చక్కెర పొంగలి అనేది తెలియని వాళ్ళు ఉంటారని నేను అనుకోను. అలాగే ఇప్పుడు నువ్వు చాలా పెద్ద మాటలు చెప్పావు, వాళ్ళు తెలియనివి నేను చెప్తానని కాదు, వాళ్ళకి తెలిసినవే మర్చిపోతున్నారు. ఇప్పటి ట్రెండ్. ఇప్పుడు జాబ్ చేసే అంతే, తెలియనివి చెప్తున్నామని అనుకోవడం పొరపాటు. ఇప్పుడు ఏంటంటే అందరూ జాబ్ హోల్డర్స్ అయిపోయారు. భార్యాభర్తలు ఇద్దరు పరుగు పందెంలాగా ఉంది లైఫ్. అందులో కొన్ని తెలియకపోవచ్చు. కాకపోతే ఇవన్నీ మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళన్నీ అందరూ చేసినవే, వాళ్ళకి ఒక్కసారి గుర్తు చేస్తాం అంతే. చాలా బాగుంది ఇది. ఓకే, సో మరోసారి గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట. ప్రయత్నం కాదు, ఆల్రెడీ అందరూ చేసేసుకునే ఉంటారు ఇంట్లో. అండ్ ఇంకోసారి మనం చేసుకుని చక్కగా అందరికి కూడా గుర్తు చేసినట్టు అవుతుంది కాబట్టి. సో దాని పేరు ఏంటైతే నైవేద్యం పేరు? సాధారణంగా అమ్మవారికి అన్నము పెసరపప్పు కలిపి బెల్లము పాలు అన్నీ కలిపి పాయసాన్నం, పెసర పాయసాన్నం పెట్టుకుంటాం.
సో అయితే ముందుగా మనం చేయబోతుంది కూడా పెసర పాయస అన్నమా? అవును. ఓకే అండి, మరి విన్నారు కదా, పెసర పాయస అన్నం మనం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. అండ్ తెలియని వాళ్ళు ఉన్నారంటే నేర్చుకోండి, తెలిసిన వాళ్ళు ఉన్నారంటే మరోసారి గుర్తు చేసుకోండి. ఓకే, మరి అయితే కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. అలాగే. ఓకే, చెప్పేసేయండి. బియ్యము, పెసరపప్పు, పాలు, బెల్లం, నెయ్యి, ఇలాచి, కిస్మిస్, జీడిపప్పు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ కూడా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ముందుగా మాదిరి స్టవ్ వెలిగించు. పాత్రని శుచిగా శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టి శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టుకుని అప్పుడు తోరం కూడా కట్టుకోవాలన్నమాట. అంటే అమ్మవారికి అని ప్రత్యేకంగా చేస్తున్నాము, అందుకని ఆ పాత్రని సపరేట్గా ఉంచాలి. నీళ్లు మరిగిన తర్వాత బియ్యం కడిగి పెట్టుకున్నాము, పప్పు కడిగి పెట్టుకున్నాం, అదే వేయించి పెట్టుకున్నాం. పెసరపప్పు అయితే ఫస్ట్ గా మనం వేయించుకుని పెట్టేసుకోవాలి, బియ్యం ఏమో నానబెట్టుకుని పెట్టేసుకోవాలి. నీళ్లు మరిగాక ఇవి కొద్దిగా వేసి ఉడుకుతుండగా ఒక్కొక్కటి ప్రాసెస్ చేయాలి. అయితే ఈ వరలక్ష్మి వ్రతం పూజలో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? అంటే దేవుడికి అలంకరణ ఉంటుంది, దేవుడికి పూజ ఉంటుంది, ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేయడం ఉంటుంది, ఇలా చాలా చాలా ఉంటాయి కదా, వాటిలో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? బాగా ఇష్టమైంది అంటే సహజంగా ఈ పండుగలు, వ్రతాలు, పూజలు ఇవన్నీ ఎలా వచ్చాయంటే కమ్యూనికేషన్స్. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉంటారు, మా ఇంట్లో మేము ఉంటాం, ఏం జరుగుతుందో ఏం వండుకుంటాం ఏమీ తెలియదు, తినేస్తాం, భోంచేస్తాం, పడుకుంటాం. కానీ ఇలాంటి సందర్భాల్లో మీ ఇంటికి నేను రావడం, మా ఇంటికి మీరు రావడం, ఇచ్చి పుచ్చుకోవడాలు, వాయినాలు ఇచ్చుకోవడాలు, పసుపు కుంకాలు ఇచ్చుకోవడాలు, చక్కగా గంధం రాసి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టడాలు, ఒకరి గురించి ఒకరు మంచిగా కోరుకోవడాలు, అది ఎంత అద్భుతమైన విషయం. నేను బాగుండాలి, నాతో పాటు నువ్వు బాగుండాలి, నేను, నా పిల్లలు, నా కుటుంబం బాగుండాలి, అలాగే నువ్వు, నీ పిల్లలు, నీ భర్త, నీ సంసారం అంతా సలక్షణంగా ఉండాలని కోరుకోవటం అద్భుతమైన విషయం. అది నాకు నచ్చుతుంది. అంటే ఇటువంటి అకేషన్స్లో వాటిని గుర్తుపెట్టుకొని వాటిని సెలబ్రేట్ చేసుకుంటూ దేవతల్ని పూజించుకుంటూ ఇరుగు చల్లనా పొరుగు చల్లనా అనే మాట వినుంటావమ్మా. అందరూ బాగుంటాయి కదా, మనకు అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. ఇప్పుడు కొండకి చాలా ప్రశాంతత కావాలని అక్కడ మనం అద్భుతమైన కుటీరం కట్టుకున్నా ఉండలేము, ఎవరు లేని ఇరుగు పొరుగు లేని ఉండలేము. కాబట్టి ఇరుగు చల్లన పొరుగు చల్లన వాళ్ళు బాగా కూడా ఉండాలి. మరి వాళ్ళు మనతో మాట్లాడకుండా మన మొహం చూసి ఇలా తిప్పుకుంటే ఉండలేము. కాబట్టి ఈ కమ్యూనికేషన్స్ అన్నీ కలవాలి అంటే ఈ రకమైన పండుగల ద్వారా ఒకరి గురించి ఒకరు మంచిగా కోరుకుంటున్న తత్వాన్ని వ్యక్తపరచుకోవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా చెప్పారు. అసలు ఈ రోజుల్లో ఏంటంటే అందరికి కరువైంది అదే, అసలు ఇరుగు లేదు పొరుగు లేదు, మన ఇంట్లో తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అన్నట్టు అయిపోతుంది. ఇది చాలా మంచి. ఎప్పుడో హ్యాపీ న్యూ ఇయర్ టైంలో హ్యాపీ న్యూ ఇయర్ అంటారు, ఎందుకో ఎప్పుడు ఏమిటో తెలియదు. ముఖ్యంగా పసుపు కుంకాలు ఇచ్చి పుచ్చుకోవడం ఇప్పుడు ఈ పండుగ అదే. పసుపు కుంకాలంటే ఎంత శుభసూచకం. మరి ఏ స్త్రీకైనా ఐదవతనాన్ని కాపాడుకునే అతి పెద్ద అద్భుతమైన ఆయుధాలు అవి పసుపు కుంకుమ. వాటిని ఇచ్చి పుచ్చుకునే పండుగ ఇది. మనకి నీళ్లు కూడా బాగా మరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు? మరుగుతున్నప్పుడు బియ్యం వేసి అలాగే పప్పు, వేయించుకున్న పెసరపప్పు, ఇవి రెండు కలిసి ఉడకాలి. అయితే పెసరపప్పు ఎంత తీసుకున్నావు, బియ్యం కూడా మనం అంతే తీసుకోవాలి. ఇవి ఉడకనిద్దాం. ఓకే, సో బాగా ఉడకాలన్నమాట. అయితే టైం పడుతుంది. మెయిన్గా ఈ వరలక్ష్మి వ్రతం పేరెంటాలకు వచ్చిన వాళ్ళు, ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి గారిని భావిస్తారు. చక్కగా కాళ్ళకు పసుపు, గంధం, బొట్టు. ఈ మధ్య రాయించుకోవడం లేదు, వేలి వరకు బొట్టను వేలి వరకు రాయించుకుంటున్నారు. అలా కాదు, మొత్తం చక్కగా పాదం అంతా రాసి దేవి వచ్చిందని ఒక ఆ గౌరవంగా ఆ ప్రేమగా ఇస్తామన్నమాట పసుపు. అయితే ఇంకా మనం నైవేద్యాలు వరలక్ష్మి పూజలు వచ్చినాయి అంటేనే, వరలక్ష్మి వ్రతం అనే కాదు, పూజలు వచ్చినాయి అంటేనే అమ్మో పొద్దున్నే లేవాలి, చక్కగా మనం ముస్తాబ్ అవ్వాలి, ఇల్లుని శుభ్రం చేసుకోవాలి, దేవుడి కోసం ఇన్ని రకాల నైవేద్యాలు చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజు 9 రకాలు ఎన్నో చేస్తారంట కదా. 9 రకాలు చెయ్యొచ్చు. అంటే 9 రకాల వంటలు అనగానే భయపడిపోయి అసలు ఎందుకులే మామూలుగా లాగా పూలు పెట్టేసి ఒక కొబ్బరికాయ గుడ్డ దండం పెట్టుకుందాం అనుకుంటుంటారు. కేవలం బియ్యంతో 9 రకాల వంటలు కూడా చేసుకోవచ్చు. బియ్యం మినపప్పుతో 9 రకాల వంటలు చేసుకోవచ్చు. బియ్యం మినపప్పుతోటి. ఓకే, బియ్యంతో మనకి అయిపోతాయి అనుకుంటా మాక్సిమం. పులిహోర చేసేసుకుంటాము. మాక్సిమం అంటే పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, పులగం, గారెలు, బూరెలు,
పూరి, బొబ్బట్లు, పెసర పునుగులు. ఓకే, సో 9 రకాలు అనమాట. ఓకే, ముందు దీని సంగతి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఇది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత సగం పైన ఉడికాక పాలు పోసి పాలల్లో మళ్ళీ ఉడకనివ్వాలి. ఓహో, మళ్ళీ పాలల్లో కూడా ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లో ఈ స్టవ్ వెలిగించమా. ఒక్క నిమిషం. ఇది దేనికంటారు? బెల్లం కొంచెం పాకం చేసుకోవాలి. ఓహో, సెపరేట్గానా? అంటే ముందే బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి, అందుకు సో సెపరేట్గా కావాలంటే వేసుకోవచ్చు అనమాట. కొంచెం పాకం వచ్చాక అది పూర్తిగా అవుతున్నప్పుడు లాస్ట్లో ఇందులో వేసేసుకోవచ్చు. సో ఇది అవుతూ ఉండాలి, పాకం కూడా పక్క పొయ్యి మీద పెట్టాను కాబట్టి సో అది కూడా రెడీ అవుతూ ఉండాలి కాబట్టి. అమ్మో 9 రకాలు అనుకుంటే పర్వాలేదు అనిపిస్తుంది, ఎందుకంటే మనకి 4-5 రకాలు వచ్చేసే మనము రైస్తో చేసేసుకునేవి. రైస్ పెసరపప్పుతోటే యూజ్ చేసుకుంటాము. ఇంకా బూరెలు, గారెలు ఈ రెండు కూడా మనము మినపప్పుతో చేసుకుంటాము. ఇంకా బొబ్బట్లు లోపల పెసరపూలు ఉంటుంది కదా, సో దాంతో మనం చేసేసుకోవచ్చు అనమాట. ఇంకేమున్నాయి? పెసర పునుగులు, ఇది పెసరపప్పు డీప్ ఫ్రై చేసుకోవడం, పునుగులు వేసేసుకోవడం, అంతే. చాలా సింపుల్ గా. కానీ ఏంటమ్మో 9 రకాలు చెయ్యాలా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీలాంటి ఇంకొక పెద్దవాడు ఎవరైనా ఉన్నారంటే ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు. వాళ్ళు కూడా తోడు ఉండాలి, పక్క పక్కన మాట్లాడుతూ ఉత్సాహం రావాలి కదా, అవుతూ ఉండాలి కదా. కానీ ఎంత బాగా అనిపిస్తుందో మనం ఓన్గా అవన్నీ చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టి, అబ్బా ఇన్ని నేను చేసాను దేవుడి కోసం అని ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేనైతే అలాగే ఫీల్ అవుతాను. ఓకే, సో ఎంతవరకు వచ్చిందంటారు? అయిపోయింది మనకి. ఇది బెల్లపాకం. ఈ స్టవ్ ఆఫ్ చేసింది. మంచిదే పాలు పొంగడం కదా. చక్కగా పసుపు రాసిన గిన్నె నుంచి పాలు పొంగుతూ ఉంటే, అంటే మీ ఇంటి వంట మనకి సూచకం తెలియజేస్తుంది అనమాట. ఒక సూచన కలకాలం ఉంటుందని. పాలు పొంగినట్టు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుందని అర్థం. కలుపుకున్నాం కదా. దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే అదో టేస్ట్. అది పంట కింద పడినప్పుడల్లా బాగుంటుంది. ఇలాచి పౌడరు, వేయించిన కాజు, అలాగే వేయించిన కిస్మిస్. వా, ఇంత సింపులా? అంతే మరి. కాజు ఎలాగో మనం నేతిలో వేయించుకున్నాం, ఇంకా నెయ్యి కూడా కలుపుకున్నాం. చూడ్డానికి అదిరిపోయింది. ఇది చల్లబడితే ఇంకా దగ్గరగా అవుతుంది. సో ఇంకా అయిపోయినట్టయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. అయిపోయింది. పెసర పాయస అన్నం రెడీ అయిపోయింది. సరే, అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి కాబట్టి సో 2 వంటలు చేసిన తర్వాత మనం నైవేద్యం సమర్పిద్దాము. మరి ఇది ఎలా రెడీ చేయాలనేది మనం వ్యూయర్స్ కి చెప్పేద్దాము, ఓకేనా? పెసర పాయసన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన బియ్యం, వేయించిన జీడిపప్పు, నెయ్యి, బెల్లం, వేయించిన కిస్మిస్, కొబ్బరి ముక్కలు, పాలు, యాలకుల పొడి. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని కొన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తరువాత అందులో నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పెసరపప్పు వేసి కొంచెం సేపు ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తర్వాత పాలు పోసి మరి కొంచెం సేపు ఉడికించాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొన్ని నీళ్లు, బెల్లం వేసుకుని కొంచెం పాకంలాగా చేసుకుని వేడి చేయాలి. ఇప్పుడు పాలు కొంచెం మరిగిన తర్వాత అందులో ముందుగా చేసుకున్న పాకం, యాలకుల పొడి, కొబ్బరి ముక్కలు, వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్, నెయ్యి వేసి మరి కొంచెం సేపు మరిగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పెసర పాయసన్నం రెడీ. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? పులగం. మరి అయితే ఈ పులగం ఈజీగా చేసేసుకోవచ్చా? లేదు లేదు, చాలా పెద్ద లిస్ట్ దీనికి. అవునా? కావాల్సిన పదార్థాలు చెప్పేసరికి ఎపిసోడ్ అయిపోయేటట్టుంది. అయితే అంత పెద్ద లిస్ట్? లేదు లేదు, చాలా సింపుల్ లిస్ట్. చూద్దు గాని, బియ్యం, పెసరపప్పు, అంతే అంతే. అయితే చూద్దాం. అయితే కావాల్సిన పదార్థాలు రెండేనా, ఇంకా ఉన్నాయా? చూడు చూడు ఎలా. అయితే మీరు కావాల్సిన పదార్థాలు చెప్పేయండి. బియ్యము, పెసరపప్పు, ఉప్పు, పసుపు. కావాల్సిన పదార్థాలు 4 అయితే అంతే. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం వెంటనే. రెడీ. అమ్మవారికి తొందరగా నైవేద్యం కూడా పెట్టేస్తాం, మంచి పని అవుతుంది, మనం కూడా టేస్ట్ చేయొచ్చు. అవును. సరే, అయితే ముందుగా ఏం చేయాలి మనము? అమ్మా, స్టవ్ వెలిగించరా. వెసరు పోసుకొని కడిగి ఉంచుకున్న బియ్యం. సేమ్ ఇది కూడా అలానే ఉంది ప్రాసెస్. అలాగే పెసరపప్పు.
కొద్దిగా ఉడికింది, ఇంకా ఉడకాలనుకుంటా అంతే. అయితే ఈ లోపలని ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం ఉప్పు వేసేద్దామా? అమ్మా చెప్పు, ఏదో అడుగుతున్నావు. వరలక్ష్మి వ్రతం చేసిన చూసిన చాలా పుణ్యం అంటారు. దట్టు ఆ కథ కూడా, దానికి చాలా ప్రాసెసింగ్ కూడా ఉంది కథకు కూడా. ఆ కథ చక్కగా మీ ఇంటి వంట ద్వారా మరోసారి మన ప్రేక్షకులు వినిపిస్తే బాగుంటుందేమో కదా. పూర్వం చారుమతి దేవి మహాసాధ్విమణి భర్తని ఎలా ప్రేమించి పూజించుకుందో అత్తమామల్ని కూడా అలాగే సేవించుకున్నది ఆవిడ. తెల్లవారుజామునే లేచి పనులు చేసుకొని, మరి ఆ రోజుల్లో భర్త పాదాలకు నమస్కరించి అంత పవిత్రంగా ఉన్న రోజులు అవి. అలాగే అత్తమామల్ని కూడా పాదాలకు నమస్కరించి సేవించుకుంటేనే ఆ ఇంటి ఇల్లాలకి ఒక గౌరవప్రదమైన విషయం అన్నమాట. అలా ఉంటూ ఆవిడ పూజలు వ్రతాలు చేసుకుంటున్న టైంలో భస్మాసనం మీద శివుడు కూర్చుని ఉండగా అందరూ కలిసి ఆయన్ని స్మరిస్తున్న సమయంలో, ఆ ఆనందంలో ఉన్న తరుణంలో పార్వతీదేవి అడిగింది, స్త్రీలకు సంబంధించి ఏదైనా ఒక వరం ఇవ్వండి స్వామి అని అడిగింది. ఆయన చాలా సంతోషంగా ఒక గొప్ప వరాన్ని ఇస్తాను, వ్రతం చేసుకోవాలి శ్రావణ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకుంటే శుభం కలుగుతుంది అని చెప్పి శివుడు చెప్పడం జరిగిందనమాట. అయితే చారుమతీదేవికి లక్ష్మీదేవి కళలోకి వచ్చింది. కళలోకి వచ్చి, నువ్వు నన్ను చాలా సేవించుకుంటున్నావు, పూజించుకుంటున్నావు, బాగుంది, పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం నాడు వ్రతం కనుక చేసుకొని ముత్తైదులకి వాయినాలు ఇస్తే ఇంకా నీకు శుభం జరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయని కళ్ళలోకి వచ్చి చెప్పింది. ఈ విషయాన్ని అత్తమామలకి చెప్పి ముత్తైదులకి తెలియచేసి పేరెంట్ అని పిలిచి వ్రతం చేసుకొని పసుపు కుంకాలని వాయినాలు ఇచ్చుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిన కథ అది. వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా అందరూ చేసుకుంటారు. ఎందుకంటే దీనికి ఇది డబ్బుతో కూడుకున్నదేం కాదు, ఈ వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేదు. చిత్తశుద్ధితో ప్రశాంతమైన మనస్సుతో చక్కగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలా చక్కగా అమ్మవారి కరుణించి ఎప్పుడు కూడా లోటు లేకుండా ప్రేమే ముఖ్యం అంతే. అది ఓకే, ఎంతవరకు వచ్చిందంటారు? అయిపోయిందమ్మా. అయిపోయింది. ఓకే, కథ పూర్తి అయిపోయింది. చక్కగా మన పులగం కూడా రెడీ అయిపోయినట్టే. తీసేద్దాం. అన్నంలో పప్పు వేసి ఉడికించడం అంతే. అంతే. తిందామా? తీసేద్దాం. సో పులగం రెడీ చేసేసుకున్నాము. ఇందులో కాంబినేషన్ కూడా ఉంటుంది కదా, పచ్చి పులుసు. నీకు చాలా తెలుసే. అవును కదా, మరి ఇందులో వేడి వేడి పులగంలో నెయ్యి వేసుకుని అందులో పచ్చి పులుసు కాంబినేషన్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో ఈ టైంలో అబ్బా కష్టం బాగోదు కదా, అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతే. సో చూసారు కదండి, పులగం చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పులగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, ఉప్పు, పసుపు. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని కొన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. అవి మరిగిన తరువాత నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పెసరపప్పు వేసి కొంచెం సేపు ఉడికించాలి. అలా కొద్దిగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మరి కొంచెం సేపు ఉడికించాలి. అది దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పులగం రెడీ. అమ్మవారికి ఇష్టమైన పులగం అలాగే పెసర పాయస, అన్నం రెండు రెడీ చేసేసాం కాబట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం. ఇప్పుడు తప్పకుండా వెళ్దాం. మరి చాలా తక్కువ టైంలో అమ్మవారికి మనం 3 నైవేద్యాలు సమర్పిస్తున్నాం కదా. ఓకే, అయితే అమ్మవారికి సమర్పించేద్దామా మరి. సమర్పయామి. ఇప్పుడు మనం కూడా సమర్పించుకున్నాం. పులగం ప్రసాదం, దానికి కాంబినేషన్ పచ్చి పులుసు. ఎంత బాగున్నాయంటే అమ్మవారికి చేసినవి ఏమో ఎంతో భక్తితో, ఎంతో ప్రేమతో. అంటే మనం తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేసినా అమ్మవారి
అన్నిటిని క్షమిస్తుంది అమ్మవారు. అవును, అమ్మ కదా, అందుకే అమ్మ కదా, అందరికీ అమ్మే. సరే, మరి అయితే ఈ రోజు ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా చక్కగా నేను మీ ఇంటికి వచ్చి అండ్ ఇలా మీతో పాటు చక్కగా పూజ చేసుకుని ఇలా నైవేద్యాలు అమ్మవారికి మీతో పాటు సమర్పించి ప్రసాదం మీతో పాటు తిని చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మరైతే ఇంకా చాలా మంది కూడా చక్కగా చేసుకునే ఉంటారు. చూసారు కదండి, ఈ రోజు మనం శివపార్వతి గారి ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు కూడా ఆల్రెడీ సెలబ్రేట్ చేసేసుకునే ఉంటారు కదా. మరి చక్కగా సాయంత్రం అయ్యేసరికి పేరెంటాలు వచ్చిపోతూ వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా లక్ష్మీదేవి కింద భావిస్తాం మనం. అలాంటి సంప్రదాయం ఉంది. మరి మీరు కూడా ఆ పనిలో బిజీగా ఉండుంటారు సాయంత్రము. అండ్ మరోసారి మీ అందరికీ కూడా మా ఇద్దరి తరపు నుంచి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.